అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ మంత్రి లోకేష్ హస్తినా వెళ్తున్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో సహకరించిన పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అలాగే అమరావతి చట్టబద్ధత బిల్లుపై రేపు రాజ్యసభలో చర్చ సందర్భంగా లోకేష్ అక్కడే ఉంటారు. అయితే అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి లోకేష్ టీవీలో ఆ చర్చను చూశారు. అమరావతి గురించి ఎవరేం మాట్లాడుతున్నారు, ఏ పార్టీ సభ్యులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనే అంశాన్ని ప్రత్యేకంగా గమనించారు. అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్సభ ఆమోదించగానే ఆనందంతో నిలబడి చప్పట్లు కొట్టారు. అమరావతి చట్టబద్ధత బిల్లు గురించి జరిగిన చర్చ మొత్తం చూశానని, చర్చ ఎంతో ఉత్కంఠ రేపింది అని వ్యాఖ్యానించారు. అమరావతి చరిత్ర, సంస్కృతి, ఆవశ్యకత గురించి ఎంపీలు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయని లోకేష్ అన్నారు. అమరావతికి అండగా కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు నిలవడం 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని వ్యాఖ్యానించారు. లోక్సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైందన్న లోకేష్, దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహ బుద్ధికి నిదర్శనమని లోకేష్ వివరించారు. జగన్ ఎన్ని జన్మలెత్తిన అమరావతిలో ఒక్క ఇటుకును తాకలేరు అంటూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపలేరు అంటూ, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామం అని లోకేష్ అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన తర్వాత లోకేష్ కేంద్ర పెద్దలను కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. దీనిపై మరింత సమాచారాన్ని మా చీఫ్ మా ఏపీ చీఫ్ బ్యూరో షేక్ సలాం అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ పావని. ఇదైతే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు నేడు లోక్సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ నేటి రాత్రి ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం లోక్సభలో ఆమోదం తెలపడం, అదేవిధంగా రేపు రాజ్యసభలో బిల్లు చర్చకు రానున్న సందర్భంగా ఈ కీలక పరిణామం నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఈరోజు రాత్రి ఢిల్లీ చేరుకుంటున్నారు. లోక్సభలో బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, అదేవిధంగా ఇతర మద్దతు ఇచ్చిన పార్టీలకు, ఆ పార్టీల ఎంపీలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా, అంటే ఏదైతే బిల్లు ఆమోదం లోక్సభలో పొందగానే, ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందగానే నారా లోకేష్ కూడా సోషల్ మీడియాలో కూడా, అదేవిధంగా ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు ఆపలేరు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా లోక్సభలో అమరావతి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని చెప్పేసి లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అంతే స్థాయిలో ఏదైతే బిల్లు ఆమోదం పొందుతున్నటువంటి దృశ్యాలను సైతము స్వయంగా ఆయన టీవీలో వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే రేపు రాజ్యసభలో
బిల్లు ఆమోదానికి సంబంధించినటువంటి అంశం చర్చకు రానున్న సందర్భంగా నారా లోకేష్ ఢిల్లీ టూర్ అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని చెప్పవచ్చు. అయితే రేపు రాజ్యసభ చర్చకు రానుంది. అక్కడ బిల్లు పాస్ అయితే మాత్రం అమరావతికి పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించేందుకు నారా లోకేష్ రేపు ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం. అయితే అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తించేలా ప్రస్తుతం ఈ బిల్లులో అన్ని సవరణలు చేశారు. దీనివల్ల గతంలో ఉన్నటువంటి ఏవైనా సరే అనుమానాలు తొలగిపోయి రాజధాని నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని కూటమి నేతలు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే లోక్సభలో బిల్లు ఆమోదం పొందగానే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నేతలు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా కేంద్రానికి అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా తమ ఏదైతే అమరావతి రాజధాని బిల్లుకి ఎవరైతే మద్దతు తెలిపారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అంటే ఏదైతే 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయము ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా పడుతుందని చెప్పేసి ఇప్పటికే నారా లోకేష్ తెలిపిన నేపథ్యంలో ఏదైతే నేడు ఢిల్లీకి బయలుదేరి రేపు రాజ్యసభలో జరుగుతున్నటువంటి చర్చను కూడా నారా లోకేష్ పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర పెద్దలను సైతం నారా లోకేష్ కలవనున్నట్టు సమాచారం. పావని అసలు మొత్తం మీద మరి ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావితం చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పటి వరకు చట్టబద్ధత లేనటువంటి కొరత అనేది ఏపీ రాజధాని అమరావతికి ఉండేది. ఇదే విషయంపై ఇటీవల కూడా మనం చూడవచ్చు. మన ఏపీ కేబినెట్ భేటీలో కూడా ఆమోదం తీర్మానించడం కానివ్వండి, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశంలో కూడా బిల్లును తీర్మానం చేసి కేంద్రానికి పంపించేటటువంటి విషయంలో కానివ్వండి కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మళ్ళీ అంటే గత వైసీపీ హయాంలో కూడా మనం చూడవచ్చు 3 రాజధానుల పేరిట జరిగినటువంటి విషయంపై అమరావతి రాజధాని రైతులు కూడా మహాపాదయాత్ర నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు కూడా తలెత్తాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం అమరావతి రాజధానికి సంబంధించి బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ లో అంటే లోక్సభలో నేడు ఆమోదం పొందిన సందర్భంగా ఆ రాజధాని రైతులు కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కీలక అడుగుతో రాజధాని అంటే అమరావతిలో ఇప్పటికే అమరావతికి పెట్టుబడులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిధులను సైతం వెచ్చించి అక్కడ అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందుకు కేంద్రం కూడా అన్ని రకాల సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ బిల్లు ఆమోదం పొందగానే ఇక ఆ ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మొత్తం ఏదైతే అభివృద్ధి పదంలో నడిచేందుకు ఇకపై ఎప్పుడు కానీ ఏపీ రాజధాని ఏది అనేటటువంటి కోణంలో ఎవరైనా ప్రశ్నించినా కూడా నేరుగా బిల్లు ఆమోదం పొందిన తర్వాత నేరుగా అమరావతి అని చెప్పే స్థాయికి మాత్రం వచ్చేందుకు మాత్రమే ఈ బిల్లు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పెట్టుబడులు కూడా ఎక్కువగా థ్యాంక్ యూ సలాం.